ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ సార్. అయ్యగారు బాగున్నారా? బాగుంది సార్ సార్ నిన్న అయ్యగారు కాదండి సార్. మీరు విశ్వాస? నేను పాస్టర్ అండి. నిన్న కాల్ చేశాను, అమ్మగారు మాట్లాడారు. మీరేనండి? నేను ఎక్స్ పాస్టర్ సార్. నేను చర్చ్ మూసేసాను సార్. బాగున్నాను సార్. మీరు కూడా బాగున్నారా? బాగున్నాను. దేవునికి మహిమ కలుగాక. అదేంటంటే నాకు తెలియదండి. బాబుకి అయితే బాగా తెలుసు. లైవ్ కూడా వస్తా అన్నాడు, లైవ్ లో మాట్లాడుతా అన్నాడు, కానీ ఎవరు రావట్లేరు అని కూడా అన్నారు అమ్మగారు. పాస్టర్ గారు ఒక్క నిమిషం అండి. చెప్పండి సార్. మీరు ఏమన్నా ఈమె ప్రసన్న బోల్ట్ గారితో ఏమన్నా వాగ్వివాదానికి దిగారా మీరు? లేదండి. ఆమె ఏదో జోకర్ గాడు వీడియో అని చెప్పి వీడియో పెట్టి ఉన్నది. ఆవిడ మీద చాలా మంది ట్రోల్ చేస్తారు కదా సార్. ఏమో మేబీ వాళ్ళకేమో మీ నెంబరే పెట్టి ఉన్నది దాంట్లో. అయితే ఏమో సార్, నేను చూడలేదు సార్. ఏమి సెండ్ చేస్తారు సార్ లింక్? అవన్నీ మీకు చూసి ఉంటారు కానీ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నారని చెప్పి అవునండి. అదే ఏమో సార్. బాధ ఎన్ని కిలోలు ఎన్ని కింటాలు అని చెప్పి మీరు అన్నారు కదా. లేదండి, అంత వల్గర్గా మనం ఎలా మాట్లాడుతుంది సార్. సార్ పాస్టర్ గారు మీరు మాట్లాడండి. తమ్ముడు ఏంటంటే నేను పాస్టర్ని. సరిగా చర్చ్ మూసేసాను. అదంటే మనకు అందులో ఉన్నటువంటి చాలా దారుణమైన విషయాలు నాకు నచ్చక నేను చర్చ్ మూసేసాను అన్నమాట. నేనేం చేస్తానంటే ఈ పాస్టర్ల వల్ల పడి దశమ భాగం సమర్పించుకొని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఈ అమాయక ప్రజలు అని చెప్పి నేను వాళ్ళు చెడుదారిలోకి చర్చిలోకి వెళ్లే వాళ్ళని ఆపుతున్నాను. నేను ఉన్న విషయం అది, అందరూ అబద్ధం ఏముండదు. అయితే మీకు బైబిల్లో నచ్చింది ఏముంది? మీరు బాప్టిజం ఎందుకు తీసుకున్నారో ఒకసారి చెప్పు. నేను మీకు యాజ్ బ్రదర్ గా చెప్తున్నాను మీకు. అదా దాని గురించి చెప్తాను సార్. దానికేముంది, నా గురించి రక్తం కాచింది ప్రభువైన యేసుక్రీస్తుల వారు. నాకు అదే నమ్మకం, ఇంకా వేరేది లేదు. ఇంకేం లేదు, అదొక్కటే మీకు నమ్మకం. సార్ ఇది రక్తం కార్చింది అబద్ధం అని నేను నిరూపిస్తా. నిజమని నువ్వు నిరూపించగలవా? డెఫినెట్లీ. సైంటిఫిక్ కావాలా లేకపోతే బిబ్లికల్ గా కావాలా లేకపోతే ఏంటి సార్? మనకు బైబిల్ ప్రకారంగా కావాలి. సైన్స్ పరంగా కూడా మనం తర్వాత అర్థం చేసుకుందాం. ఇప్పుడు బైబిల్లో ఉన్న వచనాలకి చారిత్రక ఆధారాలు ఉండాలి. అంటే ఒక విషయాన్ని నిర్ధారించేటప్పుడు మనం ఒక దాంతో సరి చూసుకోవాలి. అది వాస్తవమే కదా. అటువంటి హిస్టారికల్ మూమెంట్స్ ఉన్నాయి, బిబ్లికల్ గా కూడా ఉన్నాయి. సరే, ఇప్పుడు నేనేం అడుగుతానంటే యేసు మనుషుల పాపాల కోసం చనిపోయేటట్టయితే ఎవరు చెప్పాలి? వాళ్ళ నాన్న యెహోవా చెప్పాలి. పాత నిబంధనలో యేసు నాన్న ఎవరైతే ఉన్నారో యెహోవా తను చెప్పాలి, నా కుమారుడైన యేసుని మనుషుల పాపాల కోసం చంపేస్తాను, ఏ రోజు రాజు దగ్గర సిలువేసి చంపేస్తాను, అప్పుడే మనుషుల పాపాలు పోతాయని, మనుషుల పాపాలు పోతాయని యెహోవా చెప్పాలి ఫస్ట్. రెండు, యేసు కూడా నేను మనుషుల పాపాల కోసం చనిపోవడానికి వచ్చానని చెప్పి ఆయన చెప్పాలి. మూడు, ఏ రోజు రాజు ఏదైతే ఉన్నారో ఆయన కూడా మనుషుల పాపాల కోసం ఇతన్ని చంపేస్తున్నాం అని చెప్పేసి చావు దగ్గర కూడా చెప్పాలి. ఇప్పుడు ఒకడు హత్య చేశాడు అనుకుందాం తమ్ముడు. ఎవడైనా ఒకడు హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత వాదోపవాదాలు వినిపిస్తారు. ఆడ ఇతను ఎందుకు ఊరేస్తున్నాం అనే అంశం మీద ఊరేస్తారు, వాదన చేస్తారు. ఏం చేస్తారు? వీడు ఒక అమ్మాయిని విచ్చలవిడిగా రేప్ చేసి చంపేశాడు, అందుకే ఇతను ఉరే చంపుతున్నావు అని చెప్పేసి ఒక క్లారిటీ ఉంటుంది. వాడికి ఉరేసే వాడికి కూడా చెప్తారు, బాబు నువ్వు ఈ నేరం చేసి ఒక అమ్మాయిని అన్యాయంగా రేప్ చేసి చంపావు కాబట్టి నీకు ఉరేస్తున్నావు, అందుకు నువ్వు చచ్చిపోతున్నావు అని చెప్తారు. అవునా? వాదన ఉంటుంది కదా. ఇప్పుడు ఏ రోజు జరిగిన తర్వాత ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుంది. అలాగే ఏ రోజు రాజు దగ్గర యేసు మరణానికి సంబంధించి ఏముంది?
అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అసలు ఎందుకు అతన్ని సిలువేసి చంపారు ఒకసారి చెప్పండి నాకు. మీరు నీ కోసమే ఆయన రక్తం కార్చారో దాన్ని మాత్రమే నేను నమ్మి బాప్టిజం తీసుకున్నాను అంటున్నారు మీరు. అవును సార్. అది మీరు నమ్మడానికి మీకు ప్రత్యేకమైనటువంటి వచనాలు ఉండాలి, కనిపించాలి నీకు. నీ 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 కోసం ఖచ్చితంగా. చనిపోయాడు. అది నాకు చెప్పండి ఒకసారి. సమస్త జనుల రక్షణ కొరకే ఉమ్. తను రక్తం కార్చారు. అవన్నీ తను చెప్పు మాకు శిలువ తమ్ముడు, మరణాన్ని- నాకు సిలువ మీద చెప్పు అంటున్నాను నేను. శిలువ మీద ఏంటో నాకు అర్థం అవ్వలే. సిలువ మీద అతను చనిపోయేటప్పుడు ఇతన్ని మేము మనుషుల పాపాల కోసం సిలువే చంపుతామని ఏ రోజు రాదేమని అన్నాడా? హేరోదు రాజు ఎందుకండి అంటారు? మరి ఎందుకు వేసినట్టు అతను ఆ సిలువ వేయడానికి కారణం ఏంటి? అన్నా 10వ తారీఖు సిలువ వేయడానికి కారణం అడుగుతున్నారు. ఆ అతను దేవదూషణ చేశారని యూదులు అతని మీద ఆరోపించడం ద్వారా ఆ, అతనికి సిలువ వెయ్యమని ఉమ్, బలవంతం చేయడం ద్వారా ఉమ్, హేరోదు రాజు గారు ఉమ్, ప్రజలు కోరుకుంటున్నారు, ఇది నేను చెయ్యాల్సింది కాదు, ఈ పాపాన్ని నాకు అంటకుండా నేను చేతులు కడుక్కుంటాను, ఉమ్, ఈ పాపాన్ని అప్పుడు యూదులు అంటారు అనమాట, ఈ దోషాన్ని మా మీదను మా పిల్లల మీదకు రానిమ్ము, ఉమ్, ఇతనికైతే ఇప్పుడు ప్రెసెంట్ వెయ్యండి మీరు సిలువను అని చెప్తారు. అదే 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 ఇప్పుడు మీకు అదే ఉంటది మీకు. అదే కొత్త నిబంధనలో ఉంటుంది అది. అక్కడ ఏంటంటే చంపమని పిలాతుని కోరుతారనమాట. వీడు నన్ను దేవుని కుమారునని యూదుల రాజునని చెప్పాను అని యేసు మీద ప్రధాన ఆరోపణ. అవును. ఓకేనా? ఇప్పుడు యూదుల రాజుననే చంపారు. ఇంకొకటి దైవ దోషం చేశాడు. ఇంకొకటి ఆజ్ఞాతిక్రమణ మహాపాపం. అవునా? అవును. ఆ ఆజ్ఞాతిక్రమణ ఏం చేశాడు? ఈయన వ్యభిచారం చేసే స్త్రీని చంపమంటే చంపకుండా వదిలిపెట్టాడు. పర్వదినాలు పాటించొద్దన్నాడు. అవునా? ఇవి యూదులకి ఇబ్బంది. ఎందుకంటే యెహోవా చెప్పినటువంటి కట్టడలు ఇతను చెప్పాలన్నమాట. దాని మీద చంపారు తప్ప యేసుని గూర్చి ఇతను మనుషుల పాపాల కోసం ఇతన్ని చంపాలి అనేది ఎక్కడ లేదు విచారణలో. ఏమీ లేనప్పుడు యేసు మనుషుల కోసమే చచ్చిపోయాడని చెప్పి మనం ఎలా చెప్తాం తమ్ముడు? ఇప్పుడు నీకు మార్కు సువార్త చెప్పేది, మార్కు సువార్త 15వ అధ్యాయము చెప్పేదినండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 37 చూడు. యేసుని సిలువేసిన తర్వాత అటుగా వెళ్తున్న వారు ఏమంటారంటే, ఇతడు దేవుని కుమారుడట, యూదుల రాజట, గుడిని పగలగొట్టి 3 రోజులు కట్టించువాడట, సిలువ నుండి తప్పించుకోవచ్చు కదా అని చెప్తారు. అవును. అట్లా ఇప్పుడు అక్కడ విచారణ అదే. ఇంకొకటి, అతను ఎప్పుడు కూడా నాకు నేను సిలువేయబడి చనిపోతాను అని చెప్పి ధైర్యంగా ఎక్కడ రాలేదు ఆయన. ఏంటి, నా దేవా నా దేవా నా చేయింది వీలైతే ఈ గిన్నె నా నుండి తప్పింపుము అంటాడు ఆయన. ఓకేనా? అది మీకు మరి ఎంతవరకు అది నువ్వు నమ్ముతావు అనేది నీ ఇష్టం. కానీ నీ కోసం చనిపోయాడు అంటున్నావు కాబట్టి నీ కోసం చనిపోయినప్పుడు కనీసం అక్కడ యూదుల కోసమైనా చనిపోవాలి. ఓకేనా? అలాగే ఇప్పుడు మీకు మార్కు సువార్త 14వ అధ్యాయము 32 నుంచి 40లో ఉంటది. అది శిలువ మీద చావడం ఇష్టం లేక దేవుని ప్రార్థిస్తాడు. నా దేవా నా దేవా నా చేయింది గుర్తివి, వీలైతే నా యుద్ధ నుండి గిన్నె తొలగింపమని చెప్పి ఏడుస్తాడు ఆయన. మరి అంత ఎందుకు ఏడుస్తాడు? ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఉన్నాడు బాబు, ఆయన ధైర్యంగా చనిపోయాడు కాల్చండ్రా అని చెప్పి. ఏది దేశం కోసం. భగత్ సింగ్ ఉన్నాడు, ఆయన కూడా ఉరికొయ్య ఎక్కాడు, తనకు తానే ఎక్కాడు. అవును. అలాగే ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో చాకలి అయ్యలమ్మ కానివ్వండి,
కొమరం అవును. భీమ్ కానివ్వండి, వీళ్ళు ఉమ్, ధైర్యంగా చనిపోయారనమాట. అది ఉమ్, వాళ్ళు ఏంటంటే రజాకర్ల దాష్టికాలకి ఎదురొడ్డి ప్రాణాలు వడ్డారు వాళ్ళు. ఉమ్, అది రజాకారులది, అది వేరు. ఇదేమో బ్రిటిష్ ఉమ్, వాళ్ళది. అంటే ఉమ్, వీళ్ళందరూ కూడా మనుషులు. ఈ మనుషులే ఉమ్, అంత ధైర్యంగా చనిపోతే యేసు ఉమ్, అనేవాడు నిజంగా దేవుడని నువ్వు నమ్ముతున్నావు. అవును. అప్పుడు దేవుడు అనేవాడికి భయం ఎందుకు? ఉమ్, అది నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు యేసు నీ కోసం చనిపోయినప్పుడు యూదుల కోసం చనిపోవాలి కదా. ఉమ్. ఈ యూదులైనా చెప్పాలి కదా సార్. యూదులైనా చెప్పాలి కదా అంటున్నాను. మరి యూదులైనా మా కోసం చచ్చిపోయాడు అని చెప్పి అనుకోవాలి కదా. యూదులు అంగీకరించలేదు కదా, చంపాల్సిందే. అట్లా చంపిందే కాదయ్యా. యూదులు. ఇప్పుడు నువ్వు మంచోడువో చెడ్డోడువో మీ ఇంట్లో వాళ్ళకి తెలియదా? ఉమ్, తెలుసు కదా. మరి యూదులు ఎవరు? యేసు వంశస్థులే. యేసు కూడా ఉమ్, యూదుడే. ఉమ్, వాళ్ళకే తెలియనటువంటి మంచి నీకు ఎలా తెలుస్తుంది? ఉమ్, నువ్వు ఎందుకు ఆలోచించట్లా? ఇంకొకటి, ఆయన పిచ్చివాడని చెప్పి తన ఇంటి వారే పట్టుకోబోతారు. ఉమ్హు, పిచ్చివాడని ఇంటి వారే. ఇప్పుడు యేసు దైవాంశ సంభూతుడని తెలియదా? ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణతోనే కదా ఆమె గర్భం ధరించింది. అవును. అంత పరిశుద్ధాత్మ ప్రేరణతో గర్భం ధరించిన తర్వాత యేసు దేవుడైన ఆమెకు ఎందుకు అనిపించలేదు? వాళ్ళ ఇంటి వారు ఎందుకు మరి పిచ్చోడని పట్టుకోబోతారు అతన్ని? ఉమ్. మరి ఎందుకు నీకు ఈ డౌట్ రావట్లేదు? సరే అయితే కేవలం ఇప్పుడు ఆడెవడో మరి వచ్చి ఓకే, నీ కోసం నా చనిపోయాడు విశ్వాసాన్ని మీరు చెప్పేది ప్రశ్నిస్తున్నారు. చెప్పేదేనమ్మా. ఇక్కడ ఆడెవడో వచ్చి నీ కోసం ఒకసారి సార్ చనిపోయాడు, మీరు నువ్వు మారు మనసు పోయి ముందు మీరు డబ్బులు వినండి. కట్టమంటే కడతావా? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, కేవలం మీ వాదన వినిపించడానికే మీరు మాట్లాడినట్లయితే నీ వాదన కూడా మీ వాదన చెప్తాముడు. మీరు యూట్యూబ్ లో పెట్టుకోండి. లేదు చెప్పు. నువ్వు ఎలా నమ్ముతున్నావు కదా. ఇప్పుడు నువ్వు చెప్పు. నేను చెప్పాను కదా, ఇదిగో ఈ అంశాల ప్రకారం నాకు యేసు నా కోసం చనిపోయాడు అని నువ్వు చెప్పు, నేను ఒప్పుకుంటాను. అవును. చెప్పు. యేసు వ్యభిచారించాడా? ఓకే. యేసు ఏమైనా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమైనా లంగా పని చేశారా? ఓకే. యూదులు ఎందుకు అంత మరణశిక్ష వేయాల్సి వచ్చింది? ఆ ఆవశ్యకత ఎందుకు వచ్చింది? చెప్పు. నా తండ్రి యందును నేను, నా యందును నా తండ్రి ఉన్నారు. నన్ను ఒకవేళ మీరు చూడపోయినట్లే మీ తండ్రికి కూడా చూడనట్టే. కాబట్టి మీరు చెప్పినా మీరు వినరు. అక్కడ యోహాను 14:13 వచనంలో మీరు చూసుకున్నట్లయితే అక్కడ చెప్తాడు యూదులకి, నువ్వు దెయ్యం పట్టిన వాడివి, నువ్వు వెర్రివాడివి, మీరన్నట్టుగా నువ్వు పిచ్చివాడివి అని అన్నప్పుడు యూదులందరూ కలిసి అతని మీదకి వచ్చి, నువ్వు ఇంకా సందేహపట్టడం ఆపి నువ్వు క్రీస్తు అయితే చెప్పు అని అడుగుతారు. యూదులు అడిగినప్పుడు యేసు ప్రభు వారు చెప్తారు, నేను చెప్పాను కానీ మీరు నమ్మరు, మీరు నా గొర్రెలు అయితే కదా మీరు నమ్ముతారు, లేకపోతే మీరు ఎలా నమ్ముతారు అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ విశ్వాసంలో ఏంటంటే 2 దారులు ఉంటాయి సార్. ఒకటి దేవుని స్వరము, అతను దేవుడు అనే ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇక్కడ మనసు ప్రధానం. ఇకపోతే మీరు నమ్మలేదు, మీరు నమ్మారు, నమ్మి మరి ఏది ఆశించి వచ్చారు, బయటకు వచ్చారు, అది నిజం కాదనుకుని మీరు రియలైజ్ అయిపోయి మీరు బయటకు వచ్చారు. సో అందులో ఏదేదో మోసాలు జరిగే. ఇప్పుడు ఏ ఒక్క మనిషి కూడా నీతిమంతుడు కాదండి. ప్రతి ఒక్కరు మరి పాపం చేసిన వాళ్ళే. కాదు, ఇప్పుడు నేను అడిగిన దానికి మీకు సమాధానం వస్తుంది నాకు దొరకట్లేదండి. యేసు మీకోసం చనిపోయినట్టు మీరు ఎలా నిర్ధారించుకుంటారు అంటున్నా నేను. ఇప్పుడు యేసు పరిశుద్ధుడని అనుకుంటున్నారు పోనీ ఎట్లాగైనా? యేసు పరిశుద్ధుడే కదా, ఇందులో సందేహం. సరే, యేసు చెప్పింది వింటారా పోనీ? లూకా సువార్త 7వ అధ్యాయము ఏంటి 28 నుంచి 35 చూడు. మళ్ళీ చెప్పనా? లూకా సువార్త 7వ అధ్యాయము 28 నుంచి 35. ఒక్క నిమిషం చెప్ప విను. యేసు ఏం చెప్తానంటే, ఒక్క నిమిషం విను తమ్ముడు, ఒక్క నిమిషం. నేను చెప్పినాక నువ్వు మాట్లాడు. మీరు క్వశ్చన్ చేస్తున్నారు తమ్ముడు, నేను చెప్పేది విను తమ్ముడు. స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే గొప్పవారు లేరు అంటాడు. యేసే చెప్తాడు. యోహాను బాప్టిజమిచ్చు యోహాను రొట్టె తినకయు ఏంటి తాగకయు వచ్చాను గనుక వీడు దెయ్యము పట్టిన వాడని మీరు అనుచున్నారు. మనుష్య కుమారుడు యేసు తినుచును తాగుచును వచ్చాను గనుక ఇదిగో వీడు తిండిపోతు అనియు మద్యపాని అనియు అనుకుంటున్నారు.
పాపులకు ఇక్కడ సుంకరులకు ఒకటండి, స్నేహితులని ఒకటి అనుకుంటున్నారు అంటున్నారు. అక్కడ అతనే చెప్తాడు. వచనాలు ఒకసారి ఉండండి. అక్కడ బైబిల్ అనేది చాలా గూఢమైంది సార్. ఇక్కడ పై వచనాలు చూస్తారు, సందర్భాలు చూస్తారు, ప్రవచనాత్మకంగా చూస్తారు, ఆత్మీయంగా తీసుకుంటారు, సందర్భ సారానుసారంగా తీసుకుంటారు, అనేక విధాలుగా తీసుకుంటారండి. ఒకటి ఇక్కడ బైబిల్ ఓకే, మీ దృష్టికి మీకు అర్థమయ్యేటట్టే నన్ను తీసుకోమంటే ఎలాగా? కాదు నీకు ఇప్పుడు ఒకటబ్బా, ఇప్పుడు మంచి ఎవరికైనా ఒక రకంగానే వినపడుతుంది, చెడు ఎవరికైనా ఒక రకంగానే ఉంటది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే దొంగతనం చేసిన వాడిని దొంగ అంటాం, పోలీసు అయిన వాడిని పోలీసు అంటాం. అది కనపడుద్ది కదా, ఎవరికైనా ఒక్కనే ఉంటుంది. దానికే ఉంది. చెప్పు తమ్ముడు. అక్కడ వేరియేషన్స్ ఉంటాయి. మీరు చూసే విధానం వేరు, నేను చూసే విధానం వేరు. నేను చూసే విధానం మీరు చెప్తే అర్థం అవదు, మీరు చూసే విధానం నాకు చెప్తే అర్థం అవదు. అర్థం అవటం అర్థం కావడం కాదు తమ్ముడు. నువ్వు ఎలా నీ కోసం యేసు చనిపోయాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఏ వచనం ప్రకారం? ఇప్పుడు యేసు ఏమని చెప్పాడంటే లేదు, యెహోవా చెప్పాడంటే లేదు. యెహోవా ఎప్పుడు నేనే దేవుడిని, నా తర్వాత కానీ నా ముందు కానీ ఎవడు లేడని చెప్పి ఆయనే అంటాడు. అవును, అది మరి నిజమే కదా, వాస్తవమే కదా. మరి యేసున్నాడని ఆయన చెప్పలేదు కదా. నేను అదే అంటున్నా. ఇక్కడ మరి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు అర్థమైంది ఒకటి, నాకు అర్థమైంది ఒకటి. ఇక్కడ మీకు తేలదు, నాకు తేలదు. ఎందుకంటారా? యేసు యెహోవా అంటారు అన్నమాట. నేను తప్ప వేరే ఒకరు లేడు అనేసి. ఇక్కడ ఆ ఆత్మే ప్రభువైన యేసుక్రీస్తులో ఉంది. ఆ ఆత్మే పనిచేసింది, ఆ ఆత్మే క్రియలు చేసింది. ఈ క్రియలు పైన మీరు నమ్మండి, నేను అతనే అని అనుకుని చెప్పడం కూడా జరిగింది. అప్పటికి యూదులు నమ్మరు. నువ్వు డెఫినెట్లీ. ఇప్పుడు దీనికైనా స్టిక్ అని అవుతావా? దీనికి స్టిక్ అవడం కాదు, ఇక్కడ త్రిత్వ సిద్ధాంతం అనేసి ఉంటది. త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మను ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేం తమ్ముడు, ఇద్దరు ఒకటి కాదా? పోను ఒకటా ఒకటి కాదా? ఏదో ఒకటి చెప్పు నాకు. లేదు లేదు లేదు, నేను చెప్తున్నా అదే. ఇక్కడ త్రిత్వ సిద్ధాంతం అని ఉంది. త్రిత్వ సిద్ధాంతం అనేది నేను నమ్మను. యావత్ ప్రపంచం మొత్తం త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముతుంది. నేను త్రిత్వాన్ని నమ్మను. కేవలం యేసు ప్రభు వారినే నమ్ముతా. యేసు ప్రభు వారే నా కొరకు ప్రాణం పెట్టారు. యేసు ప్రభు వారే నా ప్రభు వారే నా పాపాల గురించి తండ్రి యొద్ద ఉత్తరవాదిగా పనిచేస్తూ నా గురించి మొరపెట్టుకుంటున్నాడు. తండ్రి అయిన మంచోడా? ఇప్పుడు నువ్వు అనుకున్న తండ్రి అయిన మంచోడేనా? యేసు తండ్రి మంచోడేనా? మంచోడేనా? మంచోడే. రైట్ రైట్. ఇప్పుడు మాట చెప్తా. విలాప వాక్యం ఒక్క నిమిషం ఇక్కడ విను విను విను. విలాప వాక్యంలో 2వ అధ్యాయం చూడు ఒకసారి. 20 నుంచి 22 యెహోవాను గురించి ఏమంటున్నారు? నేను ఒక విషయం చెప్తాను, తర్వాత మీరు లైవ్ కోసం పోనీ లైవ్ పెట్టుకుందామా? లైవ్ మాట్లాడుకుందాం, తప్పగా లేదు, నా దగ్గర అంత సోర్స్ లేదు లైవ్ గట్ట రావడానికి. నేనేదో చిన్న డేటా తోటి నా యొక్క వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. అదేనమ్మా, ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు నీకు పూర్తిగా తెలియదని నువ్వే చెప్తున్నావు. పూర్తిగా తెలియనప్పుడు నిర్ధారణ నువ్వు చేయకూడదు. తెలుసా? అలా కాదు, మీకు పూర్తిగా తెలుసా? నాకు తెలుసు, నేను పాస్టింగ్ కదా. సరే, అయితే మనుధర్మ శాస్త్రం ఎప్పుడు పుట్టిందో చెప్పండి. చెప్తాను నీకు. చెప్పండి సార్. మనుధర్మ శాస్త్రం ఇప్పుడు మనుధర్మ శాస్త్ర ప్రకారం రాజ్యాంగం నడవట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి. ఇంకొకటి, మనుధర్మ శాస్త్రంలో బైబిల్లో ఉన్నంత దరిద్రాలు మనుధర్మ శాస్త్రంలో లేదు. ఇప్పుడు విలాప వాక్యము 2వ అధ్యాయము 20 నుంచి 25 చూడు. యెహోవా నిలదీస్తారు, జనులు తాకని పెంచవలసిన పిల్లలను తామే పూజించట తగున. నా యవ్వనస్తులు వృద్ధులు నేలపడి ఉన్నారు, నా కన్యలు నా యవ్వనస్తులు ఖడ్గం చేత కూలిరి. నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసేదివి, దయదలుతగా వారిని వధించిదివి అంటాడు. ఇంకా భయంకరమైన వచనాలు ఉంటాయి. మీరు ఇంకా ఒకటే చూసారేమో. కీర్తన గ్రంథంలోని 131వ కీర్తనలోని నా పిల్లల్ని నేనే బండకేసి చంపుతాను అని అంటాడు. చంపడం కాదు, ఆయన చెప్తాడు, మీ పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోతే పిల్లల్ని బండకేసి కొట్టి చంపమంటాడు యెహోవా. చంపండి. ఇంకా భయంకరమైన వచనాలు ఉన్నాయి, నేను కాదనలేదు. మరి ఎట్లా నువ్వు మంచోడు అంటావు? కాదమ్మా, ఇటువంటి దరిద్రాలు ఇది నువ్వు ఎట్లా నమ్ముతావు అనేది నాకు విచిత్రం అనమాట. అదే విధంగా విలాప వాక్యం 3వ అధ్యాయము
అదే ఇస్రాయేల్ సార్ ఇక్కడ ఏంటంటే యెహోవా ఉగ్రతను ఎవడను బైబిల్లో తప్పించుకోలేకపోయాను. వచనాలు నేను ఒక ఆయన ఆగ్రహము ఒక్క నిమిషం, నేను ఆయన ఆగ్రహము చేత బాధ అనుభవించిన నరుడను. ఆయన నా మాంసమును నరములను క్షీణింపజేయుచున్నాడు. ఆయన నా ఎముకలు విరగొట్టుచున్నాడు. నేను బతిమాలి ఉమ్, మొరపెట్టుకున్నాను, వినకుండా చెవులు మోసుకొని ఉన్నాడు అంటారు. ఇది ఎవరు ఉమ్, చెప్తున్నారు? యెహోవా సొంత ప్రజలు యూదులు చెప్తున్న మాట ఇది. వాళ్ళంత దారుణంగా బాధ అనుభవిస్తుంటే నీ కోసం ఉమ్. యేసు చనిపోయాడు, నీ కోసం యెహోవా రక్తం కార్చాడు అనుకోవటం ఇది అమాయకత్వం, మూర్ఖత్వం కాదంటావా? ఇంకొక విషయం చెప్తా విను. విలాప ఉమ్. వాక్యములు 4వ అధ్యాయం 20 నుంచి 25లో ఉంటది అనుకుంటది. ఉమ్, ఇశ్రాయేలు వేదన. ఉమ్. ఖడ్గహతులు కన్నను, క్షామహతులు భాగ్యవంతులు. వాస్తవము గల స్త్రీలు చేతులు తాము కనిన పిల్లలను వండుకొని తినెను. మీకు అదే అంటున్నాను, మీరు అక్షరాలు అంటే చూసినంత అది వరకు అక్షరాస్యం అక్కడ అక్కడ ఉన్న జరిగిందే కదా తమ్ముడు. సందర్భాలు సార్, సందర్భం ఏంటి అక్కడ ఇప్పుడు? ఏ సార్, అక్కడ సందర్భమైనా సందర్భాలు చాలా పిల్లలు రకాలుగా వండుకునే ఉంటాయి. తినే పరిస్థితి తప్పు కదా. మీకు అదే ఏ అర్థమవుతుంది. సందర్భమైనా అక్కడ వేదనతో అనే మాటల్ని మీరు భౌతికంగా చూస్తున్నారు. మీకు తమ్ముడు ఇది అర్థం భౌతికంగా అవ్వదు. జరిగింది అక్కడ. ఇక్కడ భౌతికంగా అక్కడ అదే జరిగింది సార్, కాబట్టే, ఆడ భౌతికంగా ఇక్కడ జరిగింది కాబట్టే వాళ్ళు చెప్తున్నారు. ఉమ్, మీకు ఇంకొక విషయం చెప్తా, ఇదైతే ఇంకా నువ్వు ఆశ్చర్యపోతావు. విలాప ఇంకా వాక్యములు ఉన్నాయి సార్, 6వ నేను అధ్యాయము కాదన్ను. ఇంకా 1 నుంచి 10. భయంకరమైన ఉన్నాయి. యెహోవా మాకు కలిగిన దోషమును జ్ఞాపకం చేసుకునము. మా సర్వము శత్రుపాలవును. మా ఇల్లు దోచుకొనెను. మా తల్లులు విధవరాంటులయ్యను. మేము వారికి బానిసలమైతిమి. పొట్టకోటికి ఐగుప్తు దేశంలో ఉంటిమి. మా తండ్రులు పాపం చేస్తే మేము శిక్ష అనుభవిస్తున్నాం అంటారు. కొత్త ఐగుప్తు దేశం నిబంధనలు నుంచి తెచ్చిన చూపించండి. తర్వాత ఇన్ని బాధలు ఉమ్. పెడతాడు యెహోవా. మరి కొత్త ఇంత నిబంధనలు చూపించండి సార్. మరి నీ కొత్త నిబంధన మీరు అంటావా? మీకు ఒకటి ఇప్పుడు సార్, నీ మీ కొత్త నిబంధనలో కావాలా? వచనాలు బైబిల్ అలాంటివి కావాలా కొత్త నిబంధనలో? బైబిల్లో కాదు తమ్ముడు, కాదు ఒక్కొక్కరికి తమ్ముడు. ఒక్కొక్కలాగా అర్థమవుద్దండి. అరే ఇప్పుడు అది చెడు ఎవరికైనా చెడు జీవితాంతం ఏర్పడుతుంది తమ్ముడు. చెడు ఎవరికైనా చెడే, మంచి ఎవరికైనా మంచి. మీరు భావిస్తున్నారు చెడని, నేను మంచి అని భావిస్తున్నాను. మీ పర్స్పెక్టివ్ వేరు, నా పర్స్పెక్టివ్ వేరు. అంతేగాని మీ పర్స్పెక్టివ్ ని నా మీద రుద్దాలనేసి కాదు కాదు కాదు. ఇప్పుడు నీ పేరేంటి? మీ అమ్మగారి ఇప్పుడు పేరేంటమ్మా? మీ అమ్మగారి పేరేంటి చెప్పు ఒకసారి. మా అమ్మగారి పేరు గౌరీ. గౌరీ. ఇప్పుడు ఏం పెట్టారు ఆమె పేరు? ఇప్పుడు రూతు. లోతు కుమారి ఏదో పెట్టారంట కదా. లోతు ఏం చేస్తాడు? తన 2 కుమార్తెలతో సంసారం చేస్తాడు. నీ పేరేం పేరు? దావీదా? నా పేరు స్టీఫెన్ పాల్. దావీదు ఏదో అందుగా అమ్మ. లేదు స్టీఫెన్ పాల్. ఇప్పుడు దావీదు ఏం చేస్తాడు? దావీదు తప్పు చేస్తే తన పిల్లాన్ని కొడుకులుగా అప్పిస్తాడు యెహోవా. మరి ఇది ఇప్పుడు మంచి అనండి, చెడు అనండి. మీరు చెడు అనండి సార్, నో ప్రాబ్లం. చెడు అనండి. ఇప్పుడు ఏముంది, బయటకు వచ్చి గల్లాలు పెట్టుకుని అనండి, తప్పేముంది? మీకు అర్థమైంది మీరు చెప్తారు, నాకు అర్థమైంది నేను పాటిస్తాను. ఇక్కడ కాదు ఇప్పుడు నువ్వు హిందువే కదా, గతంలో హిందువే కదా, నువ్వు మతం మారి నువ్వు ఇబ్బంది పడుతున్నావు అనేది నా బాధ. నాకేమైంది తమ్ముడు? ఎవరు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా హిందువే, అట్లా ఉంది తమ్ముడు. నేను చెప్పేది అతను పాటించే మతానుసారంగానే అవుద్ది కానీ చెప్పేది నువ్వు తను పాటించే మతానుసారంగానే తను ఏ మతంలో ఉండదని చెప్పుది. ఈ దేశంలో పుట్టినంతా హిందువులని ఎట్లా అంటావమ్మా? ఇప్పుడు ముస్లిం ఇప్పుడు భారతీయుడు హిందూ అని నేను చెప్పేది నువ్వు 2 రాజులు 6వ అధ్యాయము 27 నుంచి 32. పిల్లల్ని వండుకొని తింటారు ఇక్కడ పిల్లల్ని వండుకొని తింటారు. ఒక రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము వాళ్ళ పిల్లల్ని తిన్నాము, నిన్న మా పిల్లలు తిన్నారు, ఈ రోజు వాళ్ళ పిల్లలు వండుకోవడానికి ఇవ్వలేదంటే, అయ్యో ఈ పరిస్థితి యెహోవా వల్ల కలిగిందని చెప్పి ఏడుస్తాడు ఆయన. యెహోవా తీసుకొచ్చినటువంటి దరిద్రం అని. మీకు అర్థమైంది చెప్పండి సార్, నో ప్రాబ్లం. మీకు అర్థమైంది చెప్పుకోండి. ఎందుకంటే ఒకటండి, అర్థం కాకపోవడం కాదు తమ్ముడు. ఇక్కడ పాయింట్ మంచి చెడు కావాలి తమ్ముడు. మంచి చెడు కావాలి. అర్థం అవటం అర్థం కాకపోవటం అనేది అసలు మ్యాటరే కాదు. మంచి చెడు కావాలి. ఇప్పుడు నేను యెహెజ్కేలు 9వ అధ్యాయము 5 నుంచి 8లో చూడు, యెహోవా చెప్తాడు, చిన్నలనేమి ఒక్క నిమిషం, చిన్నలనేమి పెద్దలనేమి ముసలి వాళ్ళనేమి పసిపిల్లలనేమి కన్ని పిల్లలనేమి అందరిని కత్తివాటం హతం చేయాలి అంటారు.
అదేనా అంటున్నానండి. మరి మీరు ఇంత ఏదైనా సరే దారుణంగా చంపమంటే అక్కడ యెహోవా నా తండ్రి నా కోసం అక్కడ గాడ్చాడు. మీకు ఆయనేమో మీరు ప్రజల రక్తం వచ్చినారు. గారుస్తుంటే నువ్వేమో మా కోసం గాడ్చాడు మా కోసం గాడ్చాడు నువ్వు ఎంతవరకు అది ఎంత కరెక్ట్ డెఫినెట్లీ నా తమ్ముడు? గురించే కార్చాడండి. నా ఏం గురించే గాడ్చాడు నీ కార్చాడు. కోసం చెప్పు. నీ కోసం ఏం గాడ్చాడు చెప్పు. నా గురించే రక్తాన్ని కార్చారు. నా గురించే అరే నీ రక్తం గురించి ఇచ్చాడు. నేను ఆడు ఉండాలి నమ్ముతున్నాను. కదా. నీ ఇష్టం వచ్చిన నమ్మితే ఎట్ట కుదురుతుంది తమ్ముడు? ఉండాలి. మీరెవరండి చెప్పడానికి? ఇప్పుడు నా విశ్వాసాన్ని క్వశ్చన్ ఇప్పుడు చేయడానికి మీరెవరు? ఓకే ఇప్పుడు మీరు మత్తయి మీకు సువార్త 27వ అర్థమయ్యేది అధ్యాయము చేయడానికి అర్థం. తమ్ముడు మీకు మత్తయి సువార్త అవన్నీ 27వ ఇప్పుడు అధ్యాయము 45 నుంచి 50 చూడు. అక్కడ ఉంటది ఇది చిలువ మీద ఏడుస్తాడు ఏలి ఏలి లామా సమక్తాని అని బిగ్గరగా కేకలేస్తాడు ఆయన. అవును. నా దేవా నా చేయింది గురించిదివే అని చెప్పి ఏడుస్తాడు. 3 గంటలు ప్రార్థన చేస్తాడు. ఆయన అవును. చనిపోయే అవకాశం ఉంటే ఎందుకు ఎడుతాడు తమ్ముడు? పారిపోవడానికి ప్రయత్నించేవాడిని తీసుకొచ్చి అతను మా కోసం తెచ్చాడు మా నరపుత్రుడిగా కోసం వచ్చాడు. తెచ్చాడు. ఒకటి అరే, నరపుత్రుడిగా ఉండాలి కదా అక్కడ. వచ్చాడు. ఆడు ఉండాలి. నువ్వు నరపుత్రుని చెప్పాలంటే ఆడు ఉండాలి. విధిని నాకు అతను అనిపించాలి. నెరవేర్చాలి. మరి నాకు- పునరుద్ధానుడు అయ్యాడే. మరి దాని గురించి ఏం మాట్లాడరు? ఏ మనిషిని చూపించండి పునరుద్ధానుడు అయినట్లు. సరే నేను చెప్తా విను. బ్రహ్మ వీర బ్రహ్మం గారు చూసావా నువ్వు? ఉమ్, ఉమ్. వీర బ్రహ్మేంద్ర స్వామి చూసావా? ఆయన అసలు ఆ చనిపోయి ఇప్పటికి చెప్పేది ఆధారాలే నువ్వు. లేవని అరే చాలా ఉన్నాయి మంది బాబు. అంటున్నారే. నువ్వు నీ దగ్గర ఇక్కడ జరిగిన బరంగపల్లిలో నువ్వు నమ్మవు కాబట్టి అక్కడెక్కడో సముద్రాల్లో అవతల జరిగిన ఇస్రాయల్లో నమ్ముతావు. నీ పక్కన జరిగింది నువ్వు నమ్మవు. ఇది ఎంత ఎక్కడ విచిత్రం సార్? అంటే నిజంగా ఇప్పుడు ఎంత విచిత్రం అనేది కాదు. ఇప్పుడు ఆ. దళితులకి ఆయన ఇప్పుడు ఈ ఎ- చాతుర్వర్ణ వ్యవస్థ మళ్ళీ ఎవరైనా ఇటు వచ్చావా? మళ్ళీ ఇటు వచ్చావా? చెప్తున్నాను. తెలుసుకోవడానికి అవకాశం లేని విధంగా నేను చేసిన వాళ్ళు తెలుసుండే ఎవరు? తమ్ముడు నేను ఆ, తెలుసుండే తమ్ముడు. నేను సార్, గుడికి వెళ్తున్నా. నేను పూజారిని. తెలుసుకోవడానికి ఇప్పుడు నేను అవునండి, గుడిలో ఇప్పుడు పూజారిని వెళ్తుండ్రండి. తెలుసుండే నేను. ఇప్పుడు స్వతంత్రం వచ్చిందండి. మీకు స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు చేస్తారండి. చాతుర్వర్ణ వ్యవస్థ ఉన్నప్పుడు ఇవన్నీ చెప్పడానికి సరే. వేదాలు నేర్పించడానికి సరే ఎందుకు ఇప్పుడు వివక్ష మరి చూపించారు? యేసు గురించి చెప్తావా? యేసు గురించి చెప్తావా? మార్కు సువార్త మీరు 4వ వివక్ష అధ్యాయంలో చూడు. గురించి చెప్పండి. మీరు ఎందుకంటే చెప్పేది ఈ ధర్మాన్ని మార్కు తీసుకొచ్చారు సువార్త కదా, 4వ వివక్ష గురించి అధ్యాయంలో చెప్పండి. ఏముంది? 10 నుంచి 13లో యేసు శిష్యులు నువ్వు ఎందుకు ఉపమానంగా రీతిగా బోధిస్తున్నావు అంటే వారు ఏం చెప్తాడు ఆయన? ముమ్మాటికి దేవుని నేను అదే రాజ్యం చెప్తున్నా. దేవుని రాజ్యం దేవుని రాజ్యం మర్మము మీకు అందరికీ వరకే కాదు. అనుగ్రహించబడినది. వెలుపు వేరే వాళ్ళకి Definitely కాదంటాడు. అవునండి. అందులో మరి సందేహం ఉంది. దేవుని మరణం ఇంకా అందరికీ అసలు కాదు. వాళ్ళ వరకే. అందరికీ అయితే నీకెక్కడుంది? మీరందరూ వచ్చేస్తారు కదా. నీకెక్కడుందమ్మా? దేవుడి రాజ్యం నీకెక్కడుంది? ఇశ్రాయేలులకే ఉంది అది. వాళ్ళకి చెప్పింది. మరి నువ్వు ఎందుకు నమ్ముతున్నావు? వాళ్ళకి నేను చెప్పింది. ఇజ్రాయెల్నే. నువ్వు ఇశ్రాయేల్ పుట్టావా? నేను ఇజ్రాయెల్నే. ఆత్మీయ పరంగా నేను ఇజ్రాయెల్నే. ఓ నాయనా నువ్వు ఎంత పిచ్చిగా వెళ్ళిపోయావంటే తమ్ముడు నిజంగా. సార్ ఇప్పుడు ఒకటి ఆ. బైబిల్ అనేది అందరికి ఒకలాగే అర్థం అవ్వాలని రూల్ ఏం లేదు లేదు. నువ్వు అటువంటి ఇజ్రాయెల్ ఈ ఇప్పుడు రూల్ ఏం నువ్వు వెళ్ళి మరి లేదు. ఇజ్రాయెల్ నేను యేసు నమ్మాను ఇజ్రాయెల్ లో ఉంటారంటే వాళ్ళు ఒప్పుకుంటారు నేను పోనీ ఆ విధంగా. ఇజ్రాయెలేనండి. నేను అబ్రహాం రాజు సంతానమేనండి. ఆహా. అవును సార్. ఇందులో సందేహం లేదు సార్. నేను ఒక ఆహా. హిందువుని సార్ భౌతికంగా. ఆహా. ఆత్మీయ పరంగా నేను ఇజ్రాయెలేనండి. నేను ఒక ఓ. అబ్రహాం తాలూకా రాజు సంతానమేనండి. అసలు నాకు అక్కడ అర్థమైంది ఆ కాదు విధంగా. తమ్ముడు ఆ విధంగా ఇప్పుడు అక్కడ ఎవరు వరుస వాయుల్లో పుట్టలేదు కదా. ఇప్పుడు దావీదు దావీదు కొడుకులతో దావీదు భార్యల్ని సెక్స్ చేస్తాడు యెహోవా. అలాగే లోతుకులతో సెక్స్ చేస్తాడు. అలాగే ఓనాను వదిలితో సెక్స్ చేస్తాడు. అలాగే ఇదే ఇప్పుడు సార్, యూదా వంశం కూడా మీరు ఇప్పుడు ఒక వచనం ఒకటి ఉంటది తప్పులు తమ్ముడు. సార్, అక్కడ జరిగిన తప్పుని యథార్థంగా చెప్పేది నువ్వు చూపించడమే చేయించిన తప్పు ఆయన అంటే చేయించింది యెహోవానే. ఇది ఎట్లా ఉంటదంటే చేయించింది యెహోవానే మీరు 100%. నమ్మండి అలాగా. మీరు అలా నమ్మండి. నో చెప్పేది ప్రాబ్లం. నువ్వు యూదా నమ్మండి. నీకు ఒక వచనం ఉంటది కదా. యూదా వంశంలో నీతి చిగురును పుట్టింతును ఆయన రాజగును రాజయ్య 2 జనాంగమును ఏకం చేయను దీర్ఘకాలం రాజ్యము పాలించును రాజ్యము నెమ్మదించునని ఉంది వచనం. యేసు పేరటే కదా అది. అవునా? మీరు మరి యూదా అనేవాడు కోడలతో వ్యభిచారం చేస్తాడు. మరి అటువంటి వ్యభిచారం చేసే ఆడు లంజుల కొంపలు తిరిగేవాడి వంశంలో యోసెట్ట పుడతాడు. పోని అసలు ఆ వంశంలో పుట్టల మధ్యలో పరిశుద్ధ ఆత్ముడు వచ్చి మేరీకి రేపు చేసి కడుపు చేశాడు. ఆ విధంగా కూడా రాలేదు. ఏ విధంగా నువ్వు అనుకుంటావు? ఒక లంజల వంశంలో పుట్టిన వాడిని దేవుడు ఎలాగా నువ్వు దేవుడు ఎలాగంటావు? వ్యభిచార వంశం కదా అది. యూదా అనేవాడు పచ్చి వ్యభిచారి. మరి పరిశుద్ధుడు ఎలా ఉంటావు? ఇప్పుడు ఏసే చెప్తాను నేను పరిశుద్ధం కాదురా బాబు, నేను తాగుబోతున్నాను తిరిగిపోతున్నాను ఆయన అంటాడు. మీరేమో యేసు పరిశుద్ధుడు అంటారు. ఇది ఎంతవరకు? ఏ విధంగా నువ్వు చెప్తావు తమ్ముడు? నేను ఇప్పుడు నువ్వు కరెక్ట్ అనుకోవడానికి కరెక్ట్ గా ఉండాలి అంటున్నాను నేను.
అలాగే యేసు కూడా ఏమంటాడు, నేను నా అంటున్నాను, పాలన ఇష్టం మీకు నా కరెక్ట్గా పాలన అర్థం ఇష్టం లేని వాడు ఎవడో అవ్వట్లేదు వాడి మెడకి ఇప్పుడు పెద్ద తిరుగురాయి కట్టి సముద్రంలో పడే నేను అంటాడు. అంటున్నానండి, మీరు అర్థం చేసుకునే విధానంలో మీకు లోపం ఉందని నేను అంటాను, మీరు అంగీకరిస్తారా? ఇక్కడ నిజం ఉండాలి కదా తమ్ముడు అంటున్నా నేను. ఇప్పుడు నీ మీరు కోసం ఆయన ఆ చనిపోయినప్పుడు నీ నిజాన్ని కోసం ఇప్పుడు చనిపోయి సార్, వచ్చాను ఇప్పుడు చూపించు నాకు. మొన్న కర్ణాటకలో ఒక తీర్పు వచ్చిందండి, వెస్ట్ బెంగాల్లో ఒక తీర్పు వచ్చిందండి. ఎందుకండి మరి న్యాయ సంహిత అన్ని చట్టాలకి ఒకలాగా ఇచ్చినప్పుడు అక్కడ ఒక తీర్పు ఇక్కడ ఒక తీర్పు ఎందుకండి రావాలి? అసలు ఇప్పుడు అక్కడ ఒక తీర్పు ఉండాలి కదా. ఆ తీర్పు ఏంటి? ఈడు మీకు దొంగ, అదే అంటున్నాను ఈడు ఇక్కడ. దొంగని, ఆ, ఈడు దొంగని, ఈడు దైవోద్దేశం చేశాడని, రాజద్రోహం చేశాడని చంపారు. అంతేగాని నీ కోసం చచ్చిపోయినట్టు ఎక్కడుంది అక్కడ? ఇతను ఇతను కాదు నాన్న, నీ కోసం చచ్చిపోయినట్టు ఇప్పుడు ఎక్కడుంది అక్కడన్నా? చెప్పడానికి చూస్తుండే కానీ ఇప్పుడు అందరికి ఒకలాగా బైబిల్ అనేది అర్థం అవ్వదు. ఇతను అర్థమయ్యేది అర్థమయ్యేది బైబిల్ ఒక పెద్ద భూతి పుస్తకం, ఆ పెద్ద వ్యభిచారుల కులం అది, వ్యభిచారుల వంశం అది, నువ్వు ఎలాగ నమ్ముతావు అని నన్ను కోసం చేస్తాను. మీకే ఒకవేళ అలాగే అర్థమైతే అలాగే కొనసాగండి, నేనేం కాదనలేదు కదా. కాదమ్మా, యూదా ఎవరు? యూదా వ్యభిచారి కదా. యూదా మామతో వ్యభిచారం చేయలేదా తమ్ముడు? యూదా అనేవాడు మామతో కోడలతో వ్యభిచారం చేశాడు లేదా? యూదా అనేవాడు ఇప్పుడు యేసు గోత్రం కొదమ సింహమే ఆ వ్యభిచారం చేసినవాడు. వాడు ఎగితే లంచుల కొంపల్లో తిరిగేవాడు. ఆయన పట్టుకొని మీరు దేవుడు ఎట్ట అంటారు? అలాగే నిజమే దేవుడా మరి వచ్చాడు ఇక్కడ అతను ఇంకా సరే ఓకే. కాదు తమ్ముడు, నువ్వేమో నీకేదో తెలుసు, నువ్వేదో వాదిస్తావు అనుకుంటే అబ్బే నీ దగ్గర పాస్ అయ్యలేదు. నేను వాదించడానికి నేను లేనండి, మీరు అర్థం చేసుకోవాల్సింది అలాంటిదే. ఇక్కడ వాదించడానికి నేనైతే లేను, నాకు అనవసరం. మీ తాలూకా సిద్ధాంతాన్ని, మీ తాలూకా మాటల్ని వినే అవసరం నాకైతే లేదు. నేను ఒకటి నమ్ముకున్నా, నేను నమ్ముకున్న దాన్ని బలంగా పట్టుకున్నా. నువ్వు నమ్మటమా నమ్మకపోవటం అనేది యేసు రెండో రాకడ అనేది పోనీ ఉందా? పోనీ అట్టనే పోనీ యేసు రెండో రాకడ ఎట్లా వస్తుందో చెప్తావా? మీకు అర్థమవదు చెప్పినా, ఎందుకంటే మీకు వేరే వే మీది, మీకు అర్థమవుతుంది. మీకు చెప్పినా అర్థమవుతుంది. తమ్ముడు, మీరు పాస్టర్లు మిమ్మల్ని బంధించారు. వాళ్ళ యొక్క దుర్మార్గాన్ని మీ మెదడులోకి చొప్పించి మిమ్మల్ని దశమ భాగాల కోసం వాడుకు దొప్పుతున్నారు తమ్ముడు. ఈ దేశానికి వ్యతిరేకంగా మిమ్మల్ని మలుస్తున్నారు వాళ్ళు. ఆ పాస్టర్ల చెర నుండి మీరు ఎప్పుడైతే బయటపడతారో మీ జీవితాలు బాగుంటాయి. అది నా బాధ. ఇప్పుడు మీకు యేసు రెండో రాకడ అన్నావు, యేసు రెండో రాకడ అనేది వస్తుందా? పోనీ ఎప్పుడుంది అది కూడా చెప్తావా? పోనీ అది చెప్తావా? నన్ను చెప్పమంటావా? మీకు చెప్పినా అర్థం అవదండి, ఎందుకంటే నీకేం అర్థమయ్యి నువ్వు మతం మారావు? ఏం అర్థమయ్యి నువ్వు హిందుత్వం నుంచి క్రైస్తవంకి వెళ్ళావు? ఏముంది నీకు అందులో? మీరు ఎంత చెప్పినా నేను అర్థం చేసుకోను, నేను ఎంత చెప్పినా మీరు అర్థం చేసుకోరు. ఈ వాదన కేవలం సమయం వృధా అవడానికి తప్ప ఇంకేమీ లేదు. ఇంకేం లేదు సార్, ఎందుకంటే నేను చెప్పింది మీరు అంగీకరించరు, మీరు చెప్పింది నేను అంగీకరించను. ఇక్కడ వాదన తప్ప ఇంకేం ఉండదు సార్. మీరు నా మంచిగా కోరుకున్నారు అనుకోండి, నేను చెడిపోతున్నాను, చెడు మార్గంలోనే వెళ్తున్నాను అనుకోండి, మీరు నో ప్రాబ్లం. దాంట్లో ఇంకేముంది? దానికి మీరు నిరూపించి రుజువులు చేసి ఇవన్నీ వేస్ట్ సార్. అది ఎందుకంటే మీరు ఒక పర్స్పెక్టివ్ లో ఉన్నారు, మీరు తమ్ముడు. నేను నిజం చెప్పడానికి ఉన్నాను తప్ప ఇంకొక విషయం కాదు తమ్ముడు. మీరు యెహోవా అనే వాడిని నమ్మి మీరు నాశనం అవుతున్నారు కాబట్టి మీ జీవితాలు బాగుండాలనే ఆలోచనతో నీకు ఫోన్ చేస్తే కానీ నాకేం పని, ఇంత టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? ఎందుకంటే వాళ్ళు ఏదో అంటే వాళ్ళు సరేలే వాళ్ళకి అర్థం అవ్వదు, ఇంకంతే అలా వెళ్ళడమే. ఇప్పుడు తమ్ముడు, ఇప్పుడు యోసేయ 44 అధ్యాయంలో ఉంటది, 8-11లో నేనే దేవుడిని, నేను తప్ప మరొకరు ఉన్నారా? సాక్ష్యం చెప్పండి అంటాడు యెహోవా. అలాగే యోసేయ 44లో 6-9లో నేనే మొదటి వాడును, నేనే కడపటి వాడిని అంటాడు. మరి యేసువుడు యెహోవానే ఒప్పుకోవట్లేదు కదా. యెహోవాను ఒప్పించండి మీరు. అంటే భూత భవిష్యత్తు వర్తమానాల్లోని సజీవుడిగా ఉన్నవాడు. అదే తమ్ముడు ఇక్కడ చూపించు తమ్ముడు, యెహోవా చేత ఒప్పించండి మాకు. పోనీ యెహోవాను ఒప్పించండి. వాడిని కాదు తమ్ముడు, యెహోవా అనే సైకో గాని ఆ దుర్మార్గుణ్ణి యేసు కూడా దేవుడే అని చెప్పి వాడి చేత తెప్పించండి మాకు. వాడేమో నేను ఒప్పుకోను అంటున్నాడు.
యేసయ్య 44 అధ్యాయం 6-9 యెహోవా అనేవాడు ఏమంటున్నాడు? నేనే మొదటి వాడును, నేనే కడపటి వాడును, నేను తప్ప మరొకడు లేడు అంటున్నాడు. అందరికి అర్థం అవ్వాలి లేదండి బైబిల్. అరే అరే అరే, ఏం తమ్ముడు మీరు ఇంత పిచ్చిలో ఉన్నారు? అలాగే యేసయ్య 43 అధ్యాయము 13-17 అంటాడు, నేను ఇశ్రాయేలు దేవుడిని, నేను ఇశ్రాయేలు సృష్టికర్తను అంటాడు. మరి యేసవుడు యెహోయేమో నేనేరా బాబు అంటాడు. అలాగే యేసయ్య 43 అధ్యాయం 10-13లో నాకు ముందు గాని నాకు తర్వాత గాని ఏ దేవుడు లేడు అంటాడు. మీరు వీడిని ఒప్పించండి బాబు, యెహోవాని ఒప్పించండి మీరు ఒకసారి, యెహోవాని ఒక్కసారి ఒప్పించండి మాకు. అలా కాదు సార్, నేను చిన్నవాడినే, ఇంకా నాకు పూర్తిగా అనుభవం రాలేదు. అయినప్పటికీ మా పాస్టర్ గారి నెంబర్ ఇస్తాను, మాట్లాడతారా? ఒకసారి చెప్పు, మీ పాస్టర్ నెంబర్ చెప్పమ్మా. నెంబర్ మీకు చెప్తానండి. స్టీఫెన్ పాల్ ఇచ్చాడని చెప్పండి, శ్రీకాకుళం నుంచి. ఎందుకంటే మీరు సమఉజ్జులతో పోరాడాలి. తప్పులేదమ్మా, తప్పులేదు. నానా తమ్ముడు, నువ్వు నా తమ్ముళ్ళు అంటాడు, నిన్ను ఏ విధంగా కూడా తప్పుగా మాట్లాడు నేను. లేదులేండి, ఏదేమైనా సార్ అది పెద్ద అర్థం అంటే ఇంక అందరికీ కాదు అది. సరే, నీకు స్టీఫెన్ పాల్ నెంబర్ ఒకసారి ఇవ్వండి నాకు. 92900 92900 811 811 81. ఇతను ఒక్కడైనా ఇంకెవరు ఉన్నారా? అతనితో మాట్లాడాను సార్, ఎందుకంటే అతను మీకు కరెక్ట్. ఇంకెవరు ఉన్నారా నీకు నీ దృష్టిలో? ఉద్యోగం చూసుకోండి సార్. తమ్ముడు నిన్నేమో అంటలేదు. ఇతను ఒక్కడైనా ఇంకెవరు ఉన్నారా అంటున్నా. తమ్ముడు ఇతను ఒక్కడైనా ఇంకెవరు ఉన్నారా అంటున్నా, నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మాట్లాడండి, మాట్లాడండి. ఆ తర్వాత నువ్వు నెంబర్ ఇవ్వకపోతే, ఇతను పారిపోయిన తర్వాత నువ్వు నెంబర్ ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? ఇంకో నెంబర్ ఇస్తా, మీరు మాట్లాడండి. ముందు మీరు మాట్లాడకుండా మీరు నిర్ణయానికి వచ్చేస్తే ఇదే సార్. సరే, లైన్ లో ఉండు ఒకసారి నువ్వు కూడా. ఏం పేరు నీ పేరు? నా పేరు. ఓకే, లైన్ లో ఉండు. తమ్ముడు, ఇతను బిజీ వస్తుంది, ఇంకొక నెంబర్ చెప్పు. ఇతనే మెయిన్ అండి. ఇతను బిజీ వస్తుందమ్మా. అవునవును వస్తుంది మామూలుగా. లేదు ఆ నెంబర్ అవుతుంది, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారేమో. ఇంకొక నెంబర్ ఈ లోపు వేరే వాళ్ళతో మాట్లాడదాం, అతనితో కూడా మాట్లాడదాం. ఇతనే మెయిన్ అండి. ఇతను ఏం చేస్తాడు? ఎక్కడ ఇతను ఉండేది? ఇతను సేవకులు. మాట్లాడు. అదే, ఈ సేవకుడు ఎక్కడ ఉంటాడు అంటున్నా? ఇతని గుంటూరు. స్టీఫెన్ పాల్ ఇతని పేరు. ఇతని పేరు గాబ్రియల్. ఎక్కడ? గుంటూరు. ఇతని గుంటూరులో ఎక్కడో తెలియదు. సరేలే, ఎందుకు అనవసరంలే, అడ్రస్ లేదు ఎందుకు మనకి. ఎంతమంది చర్చికి వస్తారు ఇతనికి? అది నాకు తెలియదు సార్, మీరు అతన్నే అడగండి. నెక్స్ట్ మీది ఎక్కడండి ప్రాంతం? మాది ఒంగోలు తమ్ముడు. ఒంగోలా? ఇది మీకు వాళ్ళకి దగ్గరే అయితే. ఒంగోలు మాది. నేను ఆల్రెడీ చర్చ్ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నడిపించి బంద్ చేశా. నేనేంటంటే ఇలా పాస్టర్ల వాళ్ళలో పడి దశమ భాగాలు సమర్పించుకుంటూ జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళని, యేసు నమ్ముకో కార్యక్రమం కింద ఈ ఆలోచన ఉన్న వాళ్ళని బయటికి తేవాలనే ఆలోచన నాకు అంత మించి మీ మీద ద్వేషం లేదు, ప్రేమ లేదు. చైతన్యం పాడడం మంచిదేలేండి, నేను కాదన్ను. చైతన్యం ఉండాలి. అంత మంచి మాకేముంది తమ్ముడు, మీరేమో మాకు కరెక్ట్ డబ్బులు ఇస్తారా? మేమన్నా మీకు డబ్బులు ఇస్తామా? కాకపోతే నమ్మిన విశ్వాసాన్ని దుర్భాషలు ఆడడం కరెక్ట్ కాదండి తమ్ముడు. ఇప్పుడు మేము ఏమైనా దుర్భాషలు మాట్లాడినా ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను నేను. సరేలేండి, కొన్ని అది కాకపోవచ్చు, నాకు అది దుర్భాష తమ్ముడు. నీ నెంబరు, ఇంకొక నెంబర్ ఏమైనా ఉందా అంటున్నా, అడుగు. మీరు ముందు మాట్లాడండి సార్. ఓకే, నా డౌట్లన్నీ క్లియర్ అయిపోయింది అన్న తర్వాత నేను వేరే నెంబర్ ఇస్తాను. సరే, ఈ లోపు నీకేడ ఎంతమంది పాస్టర్లు ఉన్నారో ఆ పాస్టర్ల లిస్ట్ అంతా రాసుకో. నేను అందరు పాస్టర్లతో మాట్లాడి నీకు ఆ ఆడియో పెడతాను, విను. విన్నాక ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో నీ విచక్షణతో ఆలోచించి నువ్వు నిర్ణయం చేసుకో. ఓకేనా? నువ్వు ఈ లోపు అన్ని నెంబర్లు రాసుకో. పెద్ద పెద్ద పాస్టర్లు తోపు అనేవాడినే రాసుకో, చిన్నోళ్ళు కూడా అవసరం. రోజులాడండి.
మా పాస్టర్ గారికి లైన్ కలుపుతున్నాను, ఒక నిమిషం అండి. కలపండి. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి लाइन लो वेची ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. హలో, పాస్టర్ గారు పేజ్ లేదండి. అయ్యా సార్ నేను ప్రొడ్యూసర్ అండి. నేను సినిమాలో వెళ్ళి ప్రొడ్యూస్ చేస్తుంటాను. హలో, అదేం లేదు సార్, ఒక సబ్జెక్టు మీద మీకు కాల్ చేశాను సార్. నేను యేసువారి మీద ఒక సినిమా చేయాలని మేము ప్లాన్ చేసాము, మేము ఫ్రెండ్స్ ఒక ముగ్గురము. హలో, చెప్పండి. దానికి సంబంధించి మీతో సబ్జెక్ట్ అది డిస్కస్ చేద్దామని అయ్య గారు. ఓకే, అది సార్ మీరు ఎక్కడ ఉంటారు సార్? నెల్లూరు అండి. నెల్లూరా? ఎక్కడండి మన చర్చ్ ఎక్కడ? మీరు అరేంజ్ చేస్తారు. అదే మీరు అరేంజ్ చేస్తారని చెప్పారు. మీరు ఇంతకుముందు కూడా హీరో అన్నారు, మన వాళ్ళు సినిమా చేశారంట, నిజమేనా? అవునండి. ఏం సినిమా సార్? అయ్యా, అది మీ వాయిస్ అంత చక్కగా రావట్లేదు సార్. హలో, క్లియర్గా ఉంది? లేదండి, అంత క్లియర్ గా కనపడట్లేదు. మీరు ఒక్కసారి కొంచెం బయటకు వస్తారా ఏమన్నా? హలో, బయట ఉన్నాం. ఇప్పుడు ఓకేనా మీకు వాయిస్? అదే సార్, నేను సినిమా చేస్తున్నాను, మాది ఒంగోలు సార్. అది సబ్జెక్టు సార్ ఇది కరుణామయుడు పార్ట్ 2 చేస్తున్నాం సార్. ఓకే, కరుణామయుడు పార్ట్ 2 చేస్తున్నాము. దాని మీద సబ్జెక్ట్ కొంచెం చూడాలనే ఆలోచనతో చూస్తే ఇక మీరు కొంచెం సినిమాల్లో టచ్ ఉందని తెలిసింది మీరు. అయితే మీరైతే బాగుంటుందనే ఆలోచనతో మీకు కాల్ చేశాను అనమాట. నా 22 crores బడ్జెట్ అండి. నేను ఏ రకంగా మీకు హెల్ప్ అవ్వాలో దాన్ని బట్టి నేను చెప్తాను. అదే సార్ సబ్జెక్ట్ గురించే సార్. సబ్జెక్టు డిస్కస్ చేస్తే బెటర్ అని అనుకుంటున్నా. అది చిన్న డౌట్స్ ఉన్నాయి సార్. ఇది ఏంటంటే మీకు ద్వితోపదేశ కాండంలో 7వ అధ్యాయము 1 నుంచి 6 మీకు గుర్తుంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే, నీవు స్వాధీనం చేసుకున్న ప్రదేశంలో అందరిని చంపండి, వారి పిల్లల్ని మీరు చేసుకోకూడదు, మీరు మీ కుమార్తెను వారికి ఇవ్వకూడదని యెహోవా దేవుడు చెప్తాడు సార్. అవును. అది ఇది ఏ సందర్భం, ఇవన్నీ ఎలా పెట్టొచ్చు అని ఆలోచన. పెట్టొచ్చండి. ఓకే సార్. అదే విధంగా సార్ ద్వితోపదేశ కాండం 22వ అధ్యాయము 13 నుంచి 23 సార్. అక్కడ ఏముందంటే, ఒక అమ్మాయికి ఫస్ట్ నైట్ అవుతుంది. అతను చేసిన తర్వాత 3 రోజులు సెక్స్ చేస్తాడు. చేసినాక ఈ అమ్మాయి కన్య కాదు, ఈ అమ్మాయి నాకు వద్దని అతను అబాండం వేస్తాడు అనమాట. ఇది యెహోవా దేవుడు చెప్పింది కట్టడి. అప్పుడు ఏంటంటే, ఆ తల్లిదండ్రులు వాళ్ళ బట్టలు తీసుకెళ్లి 10 మందికి చూపించాలి. ఆ బట్టల మీద కన్య పొరు ఉంటేనేమో ఆ అమ్మాయిని వదిలేయాలి, లేదంటే ఆ అమ్మాయిని రాళ్ళతో కొట్టి చంపాలి. ఏమండి? ఈ సన్నివేశం కూడా పెట్టండి. తర్వాత లోతు కుమార్తె వెళ్తుంటారు కదా, లోతు కూతురుతో సెక్స్ చేసేది. వాళ్ళు వెళ్ళి ఆయన మత్తులతో చేసి అవునండి, ఆయన వెళ్ళకుండా ఆయన చూస్తారు కదా, ఆ సన్నివేశం కూడా పెట్టచ్చు. వాళ్ళు ఉన్నాయండి ఇలాంటివి. తర్వాత మనుషుల పెంటతో మలముతో రొట్టెలు చేసుకొని కాల్చుకొని తినమంటాడు, అది కూడా పెట్టచ్చు. ఇంకా అదే చాలా తెలుసు నాకు సన్నివేశాలన్నీ కూడా. కలిస్తే డైరెక్ట్ గా, లేదు మీ అడ్రస్ చెప్పండి, నేను కలుస్తాను మీ దగ్గర నుంచి. రండి సార్, నీట్ గా వివరంగా మీకు వచ్చి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే సార్ అన్ని కూడా మీరు చక్కగా ఇబ్బంది ఏం లేదు. రండి సార్. ఒంగోలు సార్ మాది. కదా, అది రహస్యం ఏముంటది. అదే సార్, చక్కగా తీస్తే ఇంకా అంతకంటే ఇబ్బంది ఏం లేదు. అదే సార్, మీరు ప్లాన్ చేసుకుని తీయండి. అదే బడ్జెట్ మీది. హలో, బడ్జెట్ ఎంత అన్నారు? 22 కోట్లు అండి. మస్తు సరిపోద్ది, బ్రహ్మాండంగా సరిపోద్ది. అదే సార్, అదే విధంగా బైబిల్ దేవుడు అనేక సందర్భాల్లో
ఆయా పరిస్థితుల సందర్భాల్లో శత్రువుల గురించి ఉద్దేశించి లేదంటే ఆ సందర్భాలు బట్టి మాట్లాడుతూ వివరించుకుంటూ చాలా ఉన్నాయి. ఇంకా దాస్ అని ఒక అతను ఉంటాడు, పిచ్చిపడిన కుక్క. పిచ్చిపడిన కుక్క నా 2 వర్షం న్యాయంగా అనుకుంటున్నాను. ఆ పిచ్చిపడిన కుక్క కాదండి, ఇంకొకటి సార్, ఇప్పుడు దావీదు భార్యని దావీదు కొడుకుతో సెక్స్ చేస్తాడు కదా,